అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు పంచాంగం ప్రకారం 3వ మాసం జ్యేష్ఠ మాసం. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను పరిహరించుకోవడానికి, దైవసేవలో తరించడానికి అవసరమయ్యే పుణ్యతిథులు అనేకం జ్యేష్ఠ మాసంలో కనిపిస్తాయి. ఈ కథనంలో జ్యేష్ఠ మాసం విశిష్టతను తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసం ప్రారంభం. తెలుగు పంచాంగం ప్రకారం మే 28వ తేదీ బుధవారం నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. ఇక ఈ మాసంలో వచ్చే పుణ్యతిథుల గురించి, దైవారాధన గురించి, జ్యేష్ఠ మాస విశిష్టతను గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుని ప్రీతి కోసం ఇలా చేయాలి. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైనది. ఈ మాసంలో నెల రోజులపాటు బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. జ్యేష్ఠ మాసంలో జలదానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయని శాస్త్రవచనం. రంభా తృతీయ. జ్యేష్ఠ శుద్ధ తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీ దేవిని పూజించడమే కాదు, అన్ని రకాల దానాలకు శుభకాలం. ముఖ్యంగా ఈ రోజు అన్నదానం చేయడం ఉత్తమం. పాపాలు పోగొట్టే దశపాపహర దశమి. జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే 10 రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. పాపాలను హరించే శక్తి కలిగిన ఈ దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో 10 సార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నదీ స్నానం తరువాత నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుందని విశ్వాసం. నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినే నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు జలం అంటే నీటిని కూడా తాగకుండా కైన ఉపవాసం చేయాలి. అందుకే ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు వచ్చింది. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది. దుర్దశలను పోగొట్టే ద్వాదశి. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహరా అంటారు. ఈ ద్వాదశి అనేక దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈ రోజు విధిగా నదీ స్నానాలు చేయాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం. మహాజ్యేష్ఠి. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాథలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని విష్ణు పురాణం తెలిపింది. ఈ రోజు వామన ప్రీతికి విసనకర్ర, జలం, కలసం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ. ఈ రోజు ఎద్దులను అలంకరించి పొంగలిపెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు. వటసావిత్రి వ్రతం. జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత 13వ రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు 10 కాలాలపాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసారా కోరుకుంటూ మహిళలు ఈ పూజ చేస్తారు. కార్యసిద్ధి కలిగించే సిద్ధ ఏకాదశి. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని, వైష్ణవ మాధ్వ ఏకాదశి, సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. శివపూజకు శ్రేష్టమైన మాస శివరాత్రి. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ రోజు ప్రదోషకాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత్యుహరణం, యశస్సు, కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. మిథున సంక్రమణం. ఏరువాక పున్నమి. సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పున్నమి ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో తరింపజేసే అపర ఏకాదశి
ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను, మరెన్నో విశేషాలను సంతరించుకుని మానవాళికి పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.